నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. దేశంలో ప్రతి రాష్ట్రం కేంద్రపాలిత ప్రాంతం సమగ్రంగా అభివృద్ధి చెందితేనే వికసిత భారత్ సాధ్యమవుతుందన్నారు. తెలంగాణ అభివృద్ధి కార్యాచరణ సిద్ధం చేశామన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 నినాదంతో రాష్ట్ర అభివృద్ధికి రోడ్ మ్యాప్ రెడీ చేసినట్లు తెలిపారు. అభివృద్ధి దిశగా రాష్ట్రాలను నడిపించేందుకు కేంద్రం పూర్తి సహకారం అందించాలన్నారు. రాష్ట్ర సామర్థ్యాలను ఉపయోగించుకోవటమే కాకుండా వెనుకబడిన రాష్ట్రాలకు అవసరమైన మద్దతు ఇవ్వాలని సూచించారు. నీతి ఆయోగ్ సమావేశం ముగిసిన తర్వాత కేంద్ర మంత్రి కుమారస్వామితో భేటీ అయ్యారు. తెలంగాణకు కేంద్రం నుంచి 2000 ఎలక్ట్రికల్ బస్సులు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. వీటితో పాటు మరికొన్ని అదనంగా మంజూరు చేయాలని కోరారు. ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. కీలక అంశాలపై చర్చించారు. హైదరాబాద్ మెట్రో విస్తరణకు కేంద్రం సహకారం అందించాలని కోరారు. మెట్రో ఫేజ్ 2 ప్రాజెక్టును వేగవంతం చేసి కేబినెట్ ఆమోదం ఇవ్వాలని కోరారు. హైదరాబాద్ చుట్టూ రీజనల్ రింగ్ రోడ్, రైల్వే నిర్మాణానికి తోడ్పాటు అందించాలన్నారు. బందర్ పోర్ట్ నుంచి హైదరాబాద్ సమీపంలోని డ్రై పోర్ట్ వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రతిపాదనను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. 2 ప్రాజెక్టులకు ఒకేసారి అనుమతి ఇవ్వాలన్నారు. ఇక ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం భూసేకరణకు 50% ఖర్చు రాష్ట్ర ప్రభుత్వం భరించేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఈ నెల 26న ఢిల్లీలో కాంగ్రెస్ బీసీ నేతల కీలక సమావేశం జరగనుంది. సమావేశానికి హాజరు కావాలని తెలంగాణ బీసీ నేతలకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. బీసీ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు తప్పకుండా సమావేశానికి హాజరు కావాలన్నారు. ఈ సమావేశంలో ఏఐసీసీ నేతలు రాహుల్ గాంధీ, ఖర్గే, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్లు పాల్గొనున్నారు. న్యూఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లో సమావేశం జరగనుంది.